వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈ క్వశ్చన్ చూడండి. నోబెల్ గ్యాస్ ఎక్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డైల్యూయెంట్ ఫర్ ఆక్సిజన్ ఇన్ మోడర్న్ డైవింగ్ aperture and noble gas Y is used mainly to provide an inert atmosphere in high temperature metallurgical process. సో ఇక్కడ Y అండ్ X అనేటువంటిది ఏమవుతాయని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ X అనేటువంటిది ఎలా యూజ్ చేస్తున్నారంట, ఈ డైవింగ్ అపరేచర్స్లో వాడుతున్నారు అనేటువంటిదిగా అడుగుతున్నారు. అంటే మనం ఎక్కువ సముద్రం లోపలికి చాలా లోతుగా వెళ్తున్నప్పుడు అక్కడ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి మామూలు ఓన్లీ ఆక్సిజన్ మాత్రం మీరు తీసుకెళ్తున్నారు అనుకోండి సిలిండర్స్లో, ఆ ఆక్సిజన్ అనేటువంటిది బ్లడ్లో మిక్స్ అయిపోతుంది. ఆక్సిజన్ ప్లస్ నైట్రోజన్ కలిపి తీసుకెళ్తారు మామూలుగా స్క్యూబా ట్యాంక్స్లో. సో ఇది హై ప్రెషర్ ఉన్నప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సిజన్ రెండు మిక్స్ అయిపోయి మోస్ట్లీ బాడీలో బ్లడ్లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట. అందుకనే నైట్రోజన్కి బదులుగా ఏం వాడతారంటే హీలియం అనేటువంటి దాన్ని వాడతారు. సో హీలియం ఒక ఎక్స్ అనేటువంటిది హీలియం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెటలర్జికల్ ప్రాసెస్లో దట్టు ఇన్నర్ట్ అట్మాస్ఫియర్కి హై టెంపరేచర్ దగ్గర వాడుతున్నాం అంటున్నారు. సో దానికోసం మనం ఏం తీసుకుంటామంటే ఆర్గాన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఆర్గాన్ అనేటువంటి దాన్ని లేజీ గ్యాస్ అంటారు. ఇది ఈజీగా ఎటువంటి కెమికల్స్తో కూడా రియాక్ట్ అనేటువంటిది అవ్వదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఆప్షన్ సి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.